హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కర్నూలు జిల్లా గూడూరులో నగల వ్యాపారి కిడ్నాప్ ఘటన సుఖాంతమయ్యింది. వెంకటేశ్వర్లని కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ ని కిడ్నాప్ చేసి చితకబాది డబ్బులు డిమాండ్ చేశారని సీఐ చెప్పారు. కిడ్నాపర్ల ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేశారు. మీ వెనకాలే బండి కూడా పార్క్ అయి ఉంది. ఆ బండిలో వెంటనే వాళ్ళు ముగ్గురు దిగి పక్కన ఎండిపోయిన కాలం ఉంది, పక్క చేలల్లో పడిపోయి ఆ ముగ్గులో పారిపోయారు. వెంటనే పోలీసు వారు ఆ వ్యక్తిమైన తమ వెంకటేశ్వరను రక్షించడం అయింది. ఫస్ట్ ఎయిడ్ ఆయన చూస్తే ముఖం మీద అంతా వాసింది. ఆయనకు కరెక్ట్ సుమారు 5 గంటలకు చిత్రహింసలు పెట్టారు, కొట్టారు, ఈ రాడుతో కొట్టారు. ఆయనకు మొహానికి మంకి క్యాప్లు వేసుకొని వాళ్ళు భయపడి చేతులు కట్టేసి ఆయనకు వచ్చేసి తిప్పుతూ ఉండి అన్ని చేశారు. దీంట్లో ఆయన రెస్క్యూ చేశాము, ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఈరోజు గాలింపు చర్యలు క్రమంలో వచ్చిన వాళ్ళ యొక్క పేర్లు బట్టి ఈరోజు ఇద్దరు బోయ కొండయ్య, ఈయన పూనకల్ గ్రామము, రెండోది గాళ్ళ నర్సింహులు మున్నా అని పేరు ఇద్దరు, ఈయన వచ్చి పెద్దపాడు గ్రామం అతన్ని ఇద్దరు అరెస్ట్ చేసి వరకు మన కొడుమూరు వరకు అవుట్స్కట్స్లో ఉన్న క్లాస్లో అరెస్ట్ చేసి రిమాండ్ జరుగుతుంది. దీంట్లో ఇంకొక కీలకమైన వ్యక్తి ఇంకా దొరకాల్సి ఉంది. ఆయన వస్తే మొత్తం దాంట్లోనే అతను ఏమైంది నేపథ్యం అంతా బయటపడుతుంది, ఎవరెవరు ఉన్నారనేది బయటపడుతుంది. కీలక వ్యక్తి ఇంకా ఉత్తరం దొరకాలి, దాని మీద ఛాలెంజ్ కలిపి చేస్తున్నాము. మేము ఒకటే కోరుకునేది, పోలీసు వాళ్ళు ఎల్లప్పుడూ మీకోసమే ఉంటాము. ఎలాంటి సమాచారం ఉంటే మాకు వెంటనే తెలియజేయండి.